ఈ ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య అలాంటి ఆనందకరమైన క్షణాలని ఎప్పుడు చూస్తానా అని ఈ అమ్మ మనసు ఆరాట పడుతోంది. కల రూపంలోనైనా ఆ ఆనందాన్ని మనసుకు తగిలేలా చేశావు. అక్క, మీకు పెళ్ళయి బాబు పుట్టాడన్న కథను చెప్పిన దగ్గర నుంచి బావా నీ ఫోటో వదిలిపెట్టట్లేదు తెలుసా? అలాగే చూస్తున్నాడు ఇప్పుడు కూడా. ఈ మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో, నీ ఫ్యామిలీ మొత్తం మూసీలో తేలుద్ది. గుర్తుపెట్టుకో. వెళ్ళ. నా అమ్మకానికి శాంపిల్ లాంటోడి చేత సంతకం పెట్టించావంటే నువ్వు మామూలుడివి కాదయ్యా నా అవకాయ బద్దా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? సారీ సార్, అర్జెంటుగా ఒక ఎస్టిమేషన్ కాపీని పంపించాలి. క్రిష్ గారు అవైలబిలిటీలో లేరు, అందుకని వీటి మీద మీరు సంతకం పెట్టాలి సార్. తర్వాత పెడతానే, నువ్వు వెళ్ళు. లేదు సార్, చాలా చాలా అర్జెంట్. ఆల్రెడీ వాళ్ళు మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. సరే లేవు. థ్యాంక్ యూ సార్. చూడు, ఆ నందగోపాల్ గారిని బెదిరించి వాడి దగ్గరున్న 10% షేర్స్ని నీ పేరు మీద రాయించాను. అలాగే 35% షేర్స్ నమ్మటానికి క్రిష్ని కూడా ఒప్పించాను. ఇక మిగిలింది మనకి బాగా నమ్మకస్తులైన వాళ్ళ పేరు మీద షేర్స్ని కొనడం. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఓ 2 రోజులు బినామీగా ఉండటానికి బాగా నమ్మకస్తులైన వాళ్ళు కావాలని. ఏం చేశావు? ఆల్రెడీ రెడీగా ఉంచాను. వాళ్ళు అట్టాంటి నమ్మకస్తులు కాదు, మనల్ని అడిగే గాలి పీల్చుకుంటారు. అంత నమ్మకస్తులు ఆవకాయ బద్దా. చూడు, క్రిష్ దగ్గర షేర్స్ కొనడానికి షాడోలో ఉండి నేనే డబ్బులు ఇస్తాను. నీ మీద ఎలాగూ వాడికి బీభత్సమైన నమ్మకం ఉంది, అందుకని నువ్వే దగ్గరుండి వాళ్ళు బాగా నమ్మకస్తులని వాడికి పరిచయం చేసి నీ చేతుల మీదుగా అగ్రిమెంట్ కార్యక్రమం చూడాలి. ఈ విషయాలన్నీ నాకు వదిలేయి. నటించడం కాదు, జీవించేస్తాను. ఆ షేర్స్ పేపర్లో నీ చేతిలో పెడతాను ఆవకాయ బద్దా. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుందిగా, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు వాటిని నా పేరు మీద రాయాలి. తేడా వస్తే భలే వాడివే నా ఆవకాయ బద్దా. తెలిసి ఎవడైనా ఎముడితో పెట్టుకుంటాడంటాయా? అంత రిస్క్ చేయడానికి మేమన్నా పిచ్చోడవా ఏంది? అబ్బో, 55% షేర్స్ నా గుప్పెట్లో ఉంటాయి కాబట్టి ఈ సామ్రాజ్యం అంతా నా గుప్పెట్లోనే ఉంటుంది. ఈ అల్లికా డిజైన్స్ కి నేనే రాజు, నేనే మంత్రి, నేనే చక్రవర్తిని. ఇదిగో స్వామి, నువ్వు చక్రం ఎలా తిప్పాలో అని ఆలోచిస్తా ఉండో. ఈలోగా నేను పోయి ఆ బినామీలతో ఇంకోసారి మాట్లాడి అన్ని సెట్ చేసి వస్తా, సరేనా? ఇక నేను పోయేస్తాను ఆవకాయ బద్దా. మీనాక్షి, నిన్ను నా ఒళ్ళోకి వచ్చేలా చేసుకోవడానికి అణుబాంబు లాంటి ఆయుధాన్ని సెట్ చేశా.
అమ్మో వద్దులే. అడుగుదాం. ఆంటీ గారు ఏంటమ్మా? ఈ ఫోటోలో ఉన్న అతన్ని మీరెక్కడైనా చూసారా? బాబు బావున్నాడు. మీ బాబేనా? అయినా ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లల విషయంలో అంత జాగ్రత్త అయితే ఎలా? దగ్గరుండి కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని లేదా? తస్సదియా, ఆపండి. అంటే అన్నానంటారు కానీ ఈ ఫోటోలో ఉన్నది మా బావ. ఏంటి, ఇంత చిన్నపిల్లాడు మీ బావా? ఇది మా బావ చిన్నప్పటి ఫోటో. ఇప్పుడు ప్రభాస్ లా చాలా అందంగా చాలా పెద్దోడైపోయి ఉంటాడు. కానీ ఎలా ఉంటాడో తెలీదు, అందుకే వెతుకుతున్నాను. ఏంటమ్మా, చిన్నప్పుడు ఫోటో పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంటాడో వెతుకుతున్నావా? బాధపడకమ్మా, దేవుడు అంతే. అయినా తగ్గిపోద్దులే, మంచి హాస్పిటల్లో చూపించుకో. చూడు బావా, ఇలా వెతుకుతుంటే పిచ్చిదాని అంటున్నారు. కానీ నిన్ను వెతుక్కోవడానికి నా దగ్గర ఇంతకంటే మరో ఆధారమే లేదు. త్వరగా కనిపించు బావా, ప్లీజ్. ఇలా కాదు, పద్ధతి మార్చడగాలి. ఏరమ్మా, ఎక్కడున్నారు? సాయంత్రం పార్టీ ఉంది కదా. హలో, ఏమండి? ఫోటో పడిపోయింది, నీదేనా? ఇది మా బావగాడి చిన్నప్పుడు ఫోటో. ఇక్కడికి ఎలా వచ్చింది? అయినా రోడ్డు మీద ఎలా పడిపోయిందబ్బా? అంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసా? అయ్యో, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. పైగా మా బావ కూడా. తెలుసా అని అడుగుతారేంటి? కాకపోతే ఈ ఫోటో ఇక్కడ ఎందుకుందో అదే అర్థం కావట్లేదు. సారీ అండి, అసలు జరిగింది ఏంటంటే, అంటే మా బావగాడు మీకు బావవుతాడనమాట. కానీ వాడికి మరదలున్నట్టు నాకు చెప్పలేదే. ఈ విషయం మా బావకే తెలీదండి. అదో పెద్ద కథలేండి. ఆహా, ఏమండి,
మా బావ కోసం 10-15 రోజులుగా పిచ్చి దానిలా వెతుకుతున్నాను. ఎంతకీ ఆచూకీ తెలియకపోయేసరికి కనపడతాడో లేదోనని రోజు రోజుకి భయం పెరిగిపోతూ ఉంది. దేవుళ్ళ మీరు కనిపించారు. దయచేసి మా బావ ఎక్కడుంటాడో అడ్రస్ చెప్పండి ప్లీజ్. అయ్యో భలే దానివమ్మా. మనం కావలసిన వాళ్ళం ఇలా బతిమాలడం ఏంటి అర్థం లేకుండా? అయినా నేను చెప్పడం కాదు, నీకు ఆనందం కలిగించేలా వాడి చేతే అడ్రస్ చెప్పిస్తాను. ఉండు. అబ్బా బిజీ వస్తుంది. మళ్ళీ బిజీ. ఆఫీస్ మ్యాటర్ అనుకుంటండి, చాలా బిజీగా ఉన్నాడు. నాకు తెలిసి ఆ ఫోన్ మాట్లాడడం ఇప్పుడే అవ్వదు, ఈజీగా గంట పైన పట్టుద్ది. అయ్యో అవునా? సర్లేండి, అడ్రస్ రాసిస్తారా? నేనే వెతుక్కుంటూ వెళ్తాను. అయ్యో భలే ఉన్నారండి. ఏదో పరాయి వాళ్ళకి చెప్పినట్టు అడ్రస్ చెప్తే ఇంకేమనుందా? మా బావ తిట్టకుండా తిడతాడు. ఇల్లు దగ్గరలోనే ఉంది, రండి నేను తీసుకెళ్తాను. రండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి పూరిలా ఉందా? అయినా ఈ సిటీలో తనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మరి బైక్ మీద ఉన్నది ఎవరు? అసలు ఎక్కడికి వెళ్తుంది? రండి, లోపల ఉన్నాడు, పదండి. రండి. బావా, రే బావా. బావా, రే బావా. బావా రండి. రే బావా కూర్చోండి. అయ్యో పర్లేదండి. అయ్యో ఏం లేదండి, వాడు పైన ఉన్నాడు అనుకుంటా, తీసుకొస్తాను, కూర్చోండి. అబ్బా కూర్చోండి. ఓకే. రే తలుపేస్తావేంటి? అర్థం కాక లేక అమాయకత్వమా? రే తలుపుతి, తలుపుతి.
రాయ్ ఏం చేస్తున్నారా కార్ దగ్గర ఉండు. రాయ్ ఆగో ఆగో ఆగు. అడ్డులండి. నా కొడుకుని చంపేయాలి. అడ్డులండి. అమెరికా వెళ్ళి మరీ చదువుకొని వచ్చావట కదా, మరి సెన్స్ కానీ కామన్ సెన్స్ కానీ ఏమీ లేవా? ఇంతకు ముందు నిన్ను చూసినప్పుడు బాధ్యత లేకుండా పట్టపగలే తాగి తిరిగే యూస్లెస్ ఫెలోవి అనుకున్నాను. కానీ నీలో ఈ రౌడీ వేషాలు కూడా ఉన్నాయా? జరిగిందేంటో తెలియకుండా మాట్లాడకండి. వాడు ఏం చేసి ఆ స్మెల్ భరించలేకపోతున్నాను. ఆపు. వాడేం చేశాడన్నది కాదు, నీ అవతారం చూస్తేనే అర్థమవుతోంది ఎవరు ఏంటన్నది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోరా? చాలే ఆపు. అసలు నిన్ను కాదు, నీలాంటి వాడిని పట్టుకుని మంచోడు మహానుభావుడు అని సర్టిఫికెట్ ఇచ్చిందే ఆ మీనాక్షి అనాలి. నువ్వు ఆకాశమంత ఎత్తని నిన్నొక్క మాటన్నా ఊరుకోలేదు. తను నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. కానీ తను చెప్పిన దాంట్లో నీలో 1%, జస్ట్ 1% కూడా నాకు కనిపించట్లేదు. అసలు నాకిప్పటికీ ఒక విషయం అర్థం కావట్లేదు. అంత మంచి అమ్మాయి నిన్నెలా ప్రేమించిందో. అలా గుడ్డిగా నమ్మబట్టే కదా పాపం ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. Stop it! Stop it! Just stop it.